హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఎప్పుడూ తమ చెత్త ప్రదర్శనతో పాయింట్ల టేబుల్లో అట్టడుగులో నిలిచే పంజాబ్ కింగ్స్ ఈసారి మాత్రం ఏకంగా అగ్రస్థానంలో నిలిచింది. దీనికి కారణం వేలంలో పట్టుబట్టి మరీ శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించడం. పంజాబ్ కింగ్స్ ఫైనల్కు ఎలా చేరిందో ఈ వీడియోలో చూద్దాం. తొలి 2 మ్యాచ్లలో జీటీ, లక్నోలపై ఘన విజయం సాధించిన పంజాబ్ తర్వాత 3 మ్యాచ్లలో రెండింటిలో ఓటమి పాలైంది. తర్వాత 2 మ్యాచ్లలో కేకేఆర్, ఆర్సీబీలపై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో సీఎస్కే, లక్నో, రాజస్థాన్లపై గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. తర్వాతి మ్యాచ్లో డీసీపై ఓడినా ముంబైపై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించుకుంది. ఇక క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్పై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఆల్ ది బెస్ట్ పంజాబ్ కింగ్స్.